హుస్నాబాద్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షురాలు కాదాసు దీపిక, మహిళా మోర్చా నాయకురాలు లకావత్ శారద ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 60 మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీలలో మొదటి బహుమతి కె వెన్నెల 10వ తరగతి టిఎస్ మోడల్ స్కూల్, రెండవ బహుమతి బి రిషిక 9వ తరగతి సెయింట్ జోసెఫ్ స్కూల్, మూడవ బహుమతి జి నేత్ర 9వ తరగతి టిఎస్ మైనారిటీ స్కూల్, కన్సోలేషన్ బహుమతులు పెన్సు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థుల లోపల దేశభక్తిని, పోటీతత్వం, దేశం పట్ల అవగాహన పెంపొందించడానికి ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గాదాసు రాంప్రసాద్, కార్యదర్శులు బొప్పిశెట్టి సాయిరాం, వడ్డేపల్లి లక్ష్మయ్య, ఆకోజు అరుణ్ కుమార్, శక్తి కేంద్ర ఇన్ఛార్జి నారోజు నరేష్, బీజేపీ సీనియర్ నాయకులు తోట సమ్మయ్య, వరియోగుల అనంతస్వామి, పోలోజు రవీందర్, నాయకులు ఇల్లెందుల తిరుపతి, పోగుల శేఖర్, మహిళ నాయకురాలు రేణుక, శివాని, లక్ష్మి, అరుణ, కావ్య, సంధ్య, రమ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిభను చాటుకోవడానికి ఈరోజు చిత్రలేఖనం పోటీలు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా గీసిరు. కాకపోతే దాంట్లో 1, 2, 3 బహుమతులే ఉంటాయి కాబట్టి దాంట్లో 3 చిత్రలేఖనంలో భాగంగా ఎవరైతే మంచి ఈ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటిది, వికసిత్ భారత్ అంటే ఏంటిది, ఈ 13 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక సమస్యల పట్ల మరి వాటిని పరిష్కరిస్తూనే దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అమెరికా అధ్యక్షుడే ఉన్నదని చెప్పేసి ప్రపంచ దేశాల అధ్యక్షుడు సైతం ఈరోజు మరి ఆయన యొక్క పనితనాన్ని మెచ్చుకొని మరి అనేక మంది అధ్యక్షులు కానీ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు ఆయన ఎక్కడికి పోయినా కూడా మరి బ్రహ్మాండమైన రెడ్ కార్పెట్ వేస్తూ ఆయనను ఆహ్వానిస్తున్న పరిస్థితి మీరందరూ టీవీలలో చూస్తూనే ఉన్నారు.